హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఏదన్నా ఒక ప్రదేశానికి విజిట్ చేసేటప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ఏదన్నా ఉంటుంది. అడిగితే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఇలా వస్తోంది, మేము ఎప్పటి నుంచో తరాల నుంచి ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా అని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి మనకి చెప్తారు. అక్కడ ఒక చిన్న కథ లాంటిది. అలాంటి ఒక కథే వాట్సాప్లో వచ్చింది, ఇప్పుడు మీకు వినిపించబోతున్నా. దేవుడు మనం ఊహించిన సంఘటనలను మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగించేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరు పక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన 4 కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ 4 పేదరికంలో ఉన్నవారే. పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని, వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీద భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్లారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు. నడుం వంగిపోయి నిలబడ్డానికే శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయస్సులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో. 1000 గుండిగల అన్నం, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చేయాలి. ఈ వయసులో మీరు అంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీకు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణుడు భక్తులైన ఆ 4 వృద్ధులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి, మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం ఆ కృష్ణుడి మీదకి నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏంటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా వంట? ఇది మీ శక్తికి మించిన పని, మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేం ప్రయత్నిస్తాం. ఇదివరకు ఎన్నో సందర్భంలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకుంది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలివాళ్ళను కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డి పూచలతో మదగజాలను కట్టేయొచ్చు. దేన్నైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాం, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలాలకు వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్లారు. అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు. వాళ్ళ ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అని అన్నాడు. ఆ 4 చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ 4 ఏదో కొంచెం సాయం చేశారు. కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేసి ఉదయం 9 గంటలకల్లా మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగల్, పులిహార అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి 4 కృష్ణ భక్తులను ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే డబ్బులిచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యక్రమ నిర్వాహకునికి తెలీదు. వారికి సత్కారం జరుగుతుండగా, నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి, నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ 4 భక్తులు భోజనం చేసి గురువాయూర్ వెళ్లారు. వాళ్ళు ఆ ఆనందంతో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూర్లో దర్శనం చేసుకుని వాళ్ళ 4 వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి 4 ఒకే కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్ప కనిపించి, భక్తులారా,
నాగోరిలాగా వచ్చి మీకు వంట పని సహాయం చేశానే, నాకు కూలి ఇవ్వకుండా వచ్చేశారే, నా చేత పని చేయించుకొని కూలి ఇవ్వకపోవడం నీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం! అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు, అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంతో గురువాయూర్ చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఈ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా 1000 గుండిగల నైవేద్యం చేసి గురువాయూరప్పకి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలి డబ్బుల్లో ఒక వంతు దేవుడికి సమర్పిస్తున్నారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.